మన ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఇంకా మన ఈ ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. రైల్వే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న మీ స్నేహితులకు షేర్ చేయండి. క్రింది వాటిలో విజాతీయ మిశ్రమం ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ హెటెరోజీనియస్ మిక్సర్? విజాతీయ మిశ్రమం అంటే ఏదైనా రెండు ద్రావణాలు ఒకదానిలో ఒకటి మిక్స్ కాకపోతే వాటిని విజాతీయ మిశ్రమం అంటారు. ఏవైనా రెండు ద్రావణాలు ఒకదాంట్లో ఒకటి మిక్స్ అయితే వాటిని సజాతీయ మిశ్రమం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా ఆప్షన్ 2లోని ఉప్పు నీరు అనేది అంటే నీటిలో ఉప్పు అనేది మిక్స్ అవుతుంది కాబట్టి వాటిని సజాతీయ మిశ్రమం అని పిలుస్తారు. ఆప్షన్ 1లో నూనె అనేది ఉప్పులో మిక్స్ కాదు కనుక నూనె మరియు ఉప్పుని విజాతీయ మిశ్రమం అని పిలుస్తారు. ఆప్షన్ 3 చూసుకుంటే పంచదార నీరు అంటే నీటిలో పంచదార అనేది మిక్స్ అవుతుంది కనుక పంచదార నీరు కూడా మనకి సజాతీయ మిశ్రమం అవుతుంది. గాలిలో అనేక అనుఘటకాలు మిక్స్ అయితే కనుక గాలి కూడా మనకి సజాతీయ మిశ్రమం అవుతుంది. 276 ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం నూనె ఉప్పు. ఆప్షన్ 1 కరెక్ట్. క్రింది వాటిలో సజాతీయ మిశ్రమాన్ని గుర్తించండి. ఐడెంటిఫై ద హోమోజీనియస్ మిక్చర్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇదివరకే చెప్పుకున్నాం సజాతీయ మిశ్రమం అంటే రెండు ద్రావణాలు ఒకదానిలో ఒకటి మిక్స్ అయితే వాటిని సజాతీయ ద్రావణం అని పిలుస్తారు. మనకి నీటిలో ఉప్పు అనేది మిక్స్ అవుతుంది కనుక ఉప్పు నీరు అనేది సజాతీయ మిశ్రమం. అంటే ఉప్పు నీరు అనేది సాల్ట్ వాటర్ అనేది హోమోజీనియస్ మిక్సర్ అవుతుంది. ఇక ఉప్పు సల్ఫర్ అనేది మిక్స్ కాదు కాబట్టి ఇది విజాతీయ మిశ్రమం. అలానే బురద నీరు అనేది మిక్స్ కావు కనుక బురద నీరు అనేది మనకి విజాతీయ మిశ్రమం అవుతుంది. నీరు నూనె అనేది కూడా మిక్స్ కాదు కనుక నీరు నూనె అనేది కూడా విజాతీయ మిశ్రమం అవుతుంది. శీతల పానీయాల్లో ద్రావితం ఏది? శీతల పానీయాలు సాఫ్ట్ డ్రింక్స్ అంటారు లేదనంటే మనం తీసుకునే కూల్ డ్రింక్స్. ఈ కూల్ డ్రింక్స్ లో ద్రావితం ఏది? మనకి ఒక ద్రావణంలో ద్రావణి మరియు ద్రావితం అనే రెండు భాగాలు ఉంటాయి. ద్రావణి అంటే ఏదైతే తనలో కరిగించుకుంటుందో దానిని ద్రావణి అంటారు. ఏదైతే ద్రావణిలో కరిగే స్వభావం ఉంటుందో దానిని ద్రావితం అని పిలుస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ ఉప్పు నీటిలో ఉప్పు అనేది కరుగుతుంది. కరిగించుకునే స్వభావం ఎవరికి ఉంది? నీటికి ఉంది కాబట్టి నీటిని ద్రావణి అని పిలుస్తారు. కరిగే స్వభావం ఉన్నది ఏంటి? ఉప్పుకు ఉంది కాబట్టి ఉప్పుని మనం ఏమని పిలుస్తామంటే ద్రావితం అని పిలవడం జరుగుతుంది. మనకి కూల్ డ్రింక్స్లో మనకి ద్రావితం ఏమవుతుందంటే కార్బన్ డయాక్సైడ్ అనేది ద్రావితం అవుతుంది. సోడియం మూలకమును క్రింది వాటిలో దేనిలో నిల్వ ఉంచుతారు? సోడియం మూలకంని కిరోసిన్లో నిల్వ ఉంచుతారు.
క్రింది వాటిలో భౌతిక మార్పుని తెలియజేసేది ఏది? భౌతిక మార్పు అంటే ఒక రూపంలో ఉన్న వస్తువు మరొక రూపంలో మారడాన్ని భౌతిక మార్పు అంటారు. అయితే భౌతిక మార్పులో ఒక రూపంలో ఉన్న వస్తువు మరో రూపంలోకి మారేటప్పుడు దాని యొక్క రసాయన ధర్మాలనేవి మారవు. అలా రసాయన ధర్మాలు మారకుండా ఒక రూపంలో ఉన్నది మరో రూపంలోకి మారడాన్ని భౌతిక మార్పు అని పిలుస్తారు. ఇక్కడ మనకి మంచు అనేది నీరుగా మారుతుంది. ఇక్కడ మంచు యొక్క రసాయన ధర్మం ఏవైతే ఉంటాయో నీటి యొక్క రసాయన ధర్మం అదే ఉంటుంది కాబట్టి మనకి మంచు అనేది నీరుగా మారడం అనేది భౌతిక మార్పు అనేది అవుతుంది. పాలు పెరుగుగా మారడం అనేది రసాయన మార్పు అవుతుంది. ఎందుకంటే పాల యొక్క రసాయన ధర్మం వేరేగా ఉంటుంది. అలానే పెరుగు యొక్క రసాయన ధర్మం అనేది వేరేగా ఉంటుంది.